చిన్నప్పుడు మా తాత వీళ్ళందరూ చెప్పారు, మంచి వాళ్ళతో స్నేహం చేస్తే నువ్వు మంచిదని అవుతావు, చెడి వాళ్ళతో స్నేహం చేస్తే చెడ్డదవుతావు. ఆవు పందితో పాటు వెళ్తే పంది బుద్ధలు వస్తుంది. సో మనం ఎవరితో ఉన్నామో దాన్ని బట్టి మన బిహేవియర్ మీద డిసైడ్ అవుతుంది అని ఆ ఉద్దేశంతో అది నాకు మైండ్లో ఇన్సర్ట్ అయిపోయి, నిజమే కదా, మంచి వాళ్ళతోనే మన స్నేహం ఉండాలి, మనం మంచిగా ఉంటేనే మనతో పాటు నలుగురు స్నేహం చేస్తారు, లేదంటే ఫ్రెండ్షిప్ ఉండదు కదా అని అనుకున్నాను. కానీ ఇవాళ రియాక్ట్లో నాకు ఒక సెటప్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ బాగా తెలుసు. వాళ్ళు ఎలా ఉంటే ఒకళ్ళు కనపడలేనప్పుడు వాళ్ళ గురించి అడ్డంగా తిట్టుకుంటారు. ఒకళ్ళు కలిసి ఉన్నప్పుడు అసలు స్నేహమే జీవితం అని ముస్తఫా ముస్తఫా అని పాటు పాడుకున్న రేంజ్లో అసలు వాళ్ళని హక్కులు ముద్దులు ఇదని మనం భరించలేము, అసలు చూడలేము, 2 కళ్ళు సరిపోదు దేవుడా ఎందుకురా బాబు నన్ను అని అనిపించినట్టు ఉంటుంది. అసలు వాళ్ళు మాట్లాడుకోవటం ఒకళ్ళు కనపడలేనప్పుడు ఎలా ఉంటుంది, సింపుల్ వాళ్ళ లాంగ్వేజ్ స్టైల్లో చెప్తున్నాను, నన్ను తప్పుగా అనుకోదు. ఎదవన్నా ఆడొచ్చాడా, ఆడికి ఏంటంట బాగా బలిసినాడు, రాత్రి మరి గట్టిగా వేసి పడుకుని ఉంటాడు, ఇప్పుడు వాడు ఇది చేసి అదే ఆడు కనపడం. కానీ బాగున్నారండి, అలాగే 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 చేద్దాం డెఫినెట్గా ఇవాళ అసలు అయిపోతుంది. వీళ్ళందరూ హైలో సొసైటీలో అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నవాళ్ళు. ఇంకోడు ఆడు అసలు ఎంత షార్ట్ టంపర్ అంటే ఎవడు మనిషి అంటే లెక్కలేదు. ఇంకా ఆడికేం పోయిందో లంచాలని మొత్తం దొబ్బించుకుని మొత్తం ఇది నేను ఇంట్లో పెట్టుకుని ఆడు మొత్తదని చేసిందని అవినీతి పనిలే కదా, అందుకోసమే ఆడికి పిల్లలు కూడా లేదు, అందుకోసమే ఇలా ఉన్నాడు. అసలు ఒకప్పుడు మామూలుగా లేదు, పులిరోజు కేసు వస్తుంది కదా, అలాంటి బ్యాచ్ వాడు గురించి మనం ఎందుకు మాట్లాడుకోవటం. ఇంకోటి ఏమో నేనేమో ఇది మళ్ళీ అందరికి నాకు ఇంతమంది చాట్ చేస్తున్నారు, ఇంతమంది ఫ్రెండ్లు గర్ల్ ఫ్రెండ్లు వీళ్ళందరినీ పోషిస్తున్నాను, అందరూ ఒక లెక్క కాదు మనకు, మన ఏమో నాకు అన్న టైప్లో ఉంటారు. వీళ్ళందరినీ చూసిన తర్వాత అర్థమవుతుంది ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా. ఒక్కడు మనం ఫ్రెండ్ గురించి చెట్టగా మాట్లాడితే లాగి పెట్టి చంప పగలగొట్టి ఏంట్రా మాట్లాడుతున్నావు, దిట్ ఈస్ మై ఫ్రెండ్, నువ్వు మాట్లాడటానికి అరుగుతలేదు, నువ్వు ఉన్నా లేకపోయినా నా ఫ్రెండ్ గురించి నేను రెస్పెక్ట్గా మాట్లాడు, అదే కదా ఫ్రెండ్షిప్. కంటికి కనపడినప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి, కనపడలేనప్పుడు ఇలాంటివి ఉన్నవాళ్ళు ఇలా చిటికేసిన లోపల వెళ్ళిపోతారు. నువ్వు పెట్టేంత వరకు మీ నీ దగ్గర ఉంటారు, నువ్వు ఎప్పుడు పెట్టడం మానేస్తున్నావు అప్పుడు నీ దగ్గర నుంచి గన్ సౌండ్ విన్న కాకిలాగా ఎగిరిపోతుంటారు. అలాంటి కాకిలతో నీ లైఫ్ లాంగ్ నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు. నీకని చెప్పి నలుగురు నీ బాడీని మోసేదాకా నీకు ఏ టైంలో ఏం అవసరమైనా నా ఫ్రెండ్కి నేను ఉన్నా అంటారని చెప్పి వచ్చేవాడిని నలుగురిని వెతుకు, నీ బాడీని మోయటానికి పనికి వస్తాడు. లేదంటే అసలు నీ దిక్కు కూడా ఉండదు, చూసుకుని వెళ్ళిపోతాం. ఇలాంటి ఫ్రెండ్షిప్ని ఫ్రెండ్ని అనుకోవటానికి కూడా షేమ్గా ఫీల్ అవ్వు, రియాలిటీ తెలుసుకో, అంతే తప్ప అందరినీ ఫ్రెండ్ అని చెప్పి ఫ్రెండ్ లిప్స్లో వేసుకొని తిరిగామనుకో, ఎప్పుడో ఒక్కరోజు నేను అన్ఫ్రెండ్ చేసేసి నా రోజులో వదిలేసి వెళ్ళిపోతుంటాను. వీళ్ళ కోసమైనా ఉన్నామని చెప్పి డబ్బుని చూసి పరిగెడతాం. మాకు మనిషిని చూడు, అర్థమైందా?